కళ్యాణం చేసుకొని లోకాల చెడు కొలువు తిరిగి కూర్చున్నాడమ్మా. ఆ లోకాల శంకుడు ఎనమల ఎండి పోసి ఎండికొండ పైలాసం లోపల అరే ధనధర్మం ఎయ్యబట్టనే నమోహరా దేశకి పరదేశికి అన్నదానం చేసుకుంటే ఎండికొండ కైలాసం లోపల లోకాల శంకుడు కొలువు తీరి కూర్చున్నాడు. ఆగో శంకరుడు భార్య ఆడవిల్ల పార్వతమ్మ. నా భర్త ఎప్పుడొస్తాడు? నా భర్త వచ్చినాక నాకు అమ్మాని విలువ, ఆడవిల్లలు లేరు, బాబాని విలువ, కొడుకులు లేకపాయే. ఆగో పిలువను మద ప్రకరించారు. ఆయాసము లోపల ఆనందము లోపల తొలి పలికి అమ్మ అంటారు. అమ్మాని విలువ, ఆడవిల్లలు లేరు, బాబాని విలువ, కొడుకును లేకపాయ కాదురా దేవుడు. జగమెల్ల పార్వతమ్మ ముత్యాల కొంగు నెత్తి మీద పెట్టుకొని కలకల కలకల కండదార పెడుతున్నదాటో. అందుకే అంటారు అవ్వలారా, ఇప్పటికైనా అప్పటికైనా అటిక సంపతున్న అల్లుడు కొడుకు కాదు, కోటి వారాలు పోసిన కోడలు బిడ్డ తర్రైన బొర్రైనా తన సేను వండాలి, ఎడ్డైన గుడ్డైన తల గడపల ఉంటాలి. అక్క పిల్ల కలకందవ్వ, చెల్ల పిల్ల చేతికంద. అయ్యో ఆ తల్లి పార్వతమ్మ ఏమనుకున్నది, ఇవాళ నాకొక్క బిడ్డ ఉంటే నాకెంత భోగం ఉండు, నాకొక్క కొడుకు ఉంటే నాకెంత భోగం ఉంది. ఆడవిల్ల లేని సావు రావరావురు, అవో సొన్నాయి లేని లగ్గం వెయ్యరాదు. ఇవాళ నా బతుకు ఎంత బతుకైపోయే భగవంత. నా భర్త ఎప్పుడు వస్తాడో, నా భర్త పాదాలు పట్టుకోని నాదా నాకు కొడుకుల పరవ బిడ్డల పరవ అడుగుతాను. ఆ తల్లి పార్వతమ్మ తగ్గడు బంగారం పక్కన పెట్టుకొని పండుకున్న పొద్దుగల్ల లేచినాక అది బాబాని విలువది, అవ్వాని విలువది. కోట్ల సిరిమంతం కంపలున్నా కాట్ల పెట్టినాడు కాసు గవ్వ మన ఎంబడరాదు. ఎడ్డైనా గుడ్డైనా తన కడుపు వండాలే. అగో గుడ్డోడో కూనోడో కొడుకు వండాలంటారు. రేపు పొద్దుగల్లా నాదా నేను చచ్చిపోతే నాదా మనకు ఎంత ఎడవ బిడ్డలు లేరు నాదా, కొరి వడ్డ కొడుకులు లేరు నాదో, నాదని కాళ్ళ మొక్త నాదా అని ఆ తల్లి భర్త రాకడ కోసం జగవెల్లే పార్వతమ్మ కలకల కన్నీరు పెడుతున్నదమ్మా. నా భర్త లోకాల శంకరుడు ఎప్పుడైతే నా భర్తకు ఎప్పుడెప్పుడు నా ఇంటికి వచ్చినాక నాదా నేను కొడుకుల బిడ్డల ఫలం అడుగుతారా అని ఆ తల్లి ఎప్పుడు కలకల కలకల కన్నీరు పెట్టుకుంటూ జగవెల్లే పర్వతం ఎప్పుడు ఉన్నదో. లోకాల శంకరుడయ్యో ఇక నా భార్య దగ్గరికి పోతా, నా భార్య దగ్గరికి పోయి నాకు నేను పోయేదాకా నా భార్య నందిన నీళ్ళు దాకా ఆడదాకా పోయి నా భార్య చేత నందినెత్తని లోకాల శంకరుడు. ఆగో నా ఇన్న లోకాల శంకుడు అయినా కానీ ఎక్కడికి వెళ్ళిపోతా అని జగమెల్ల పార్వదేవి దగ్గరికి అయినా కానీ రామ రామనేవో రామ 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 వదిలిపెట్టిన భూలోకనవన లోపల కలిగి పార్వతి పంచగిరిలో రాని వస్తున్నాడు. నా భార్య వచ్చి లోనికి రావయ్యా అంటే నేను వెళ్ళిపోతా. ఆ తల్లి జగమెల్ల పార్వతమ్మ నా భర్త ఎప్పుడు వస్తున్నాడు, భర్త రాకడ కోసం ఎదురు చూస్తుంది జగమెల్ల పార్వతి. ఆ భర్త వచ్చి రాకడ కలవసి పార్వతమ్మ శముతడు బతుకాళ్ళు చేతని వాళ్ళు వచ్చే మల్లెపూలు ఇచ్చే మల్లెపూలు బొట్టు మల్లెపూలు పోసంగి మళ్ళీ పట్టుకోని ఇక నా భర్త వచ్చిండు. నా భర్త వేడికి వెళ్ళిపోయి భర్తతోటి భాగ్యమాట, ముగ్గురితోటి మోక్షమాట, పురుషునితోటి పుణ్యమాట, దానముతోటి పిల్లలాట.
నా భర్త వత్తుండి నా భర్త వేడికి పోయినా భర్తను లోగిళ్ళు నిలుపుకుంటాను ఆడవిల్ల పార్వతమ్మ నాకు చెమ్ముతోటి ఉతికల్లు చేతని వల్ల పట్టింది కాదు పార్వతి భర్త వేడికి బయలుండి వస్తున్నదాను పర్వతమ్మనమ్మ పంచాయతీ గిరిలల్ల కనతల్లి పర్వతమ్మ గానాడు ఏమనుకుంటున్నా నా భర్త వస్తున్నా నా భర్త కంటే ఎక్కువ నాకేమున్నది నాకంటే ఎక్కువ నా భర్తకేమున్నదా అని బండలకు ఎన్ని కనతల్లైన కానీ తడిపెడి తనాలు వేసిన తడి వస్త్రాలు కొడుకోడు వస్త్రాలు కట్టుకున్నది శ్రీరాముడు మీద కట్టి కుతోపలు రేగే కుత్తంగు దొరికింది భార్య బొమ్మల సన్నన బంగారు బొట్టు పెట్టింది ఆడవిల్ల కళ్ళు చేతని వల్ల వచ్చ మల్లెలు నిత్య మల్లెలు బొట్టు మల్లెలు పోసంగి మల్లెలు పట్టుకున్నది అమ్మవారు పర్వతమ్మ కాడల్లో ఎట్లా పోతున్నది అయ్యా రామ రామ నీ పర్వతమ్మ ఓరి రామ రామదేవ రామ 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 వెనకడి ఆడవాళ్ళు భర్తల పాదాలు అడిగిరు కానీ ఇప్పటి జనరేషన్ లో 24, 25 నాశనం యంగ్ లేడీస్ ఏం చేస్తారు పాడుగారు ఇప్పటి మొగోళ్ళు ఇప్పటి ఆడవాళ్ళ మొగోళ్ళు కనుకనేమి కాళ్ళు దాకిన మొక్కరు ఇలా కంట కప్పుతావయ్యా రాత్రి నైట్ ఎక్కువ కానీ మొగడా అని అనుకుంటే సప్పుడే నేను గడవంటి రాగానే పచ్చిపాలు తీసుకొచ్చి పాదాలు కడుక్కుని రావయ్యా లోనికి రావయ్యా ఆకలి ఎంత అవుతుందో దూపలు ఎంత అవుతుందో ఏమో ఆడదానికైనా నాదా భర్తతోటి భాగ్యము నాదా మొగనితోటి మోక్షము నాదా పురుషుడితోటి పుణ్యము దానముతోటి పిల్లలు అంటారు నాదా భర్తని ఆదరుకున్నాడు బండల్ల బండనాదా మొగని ఆదరుకున్నాడు మొద్దుల్ల మొద్దు పురుషుని ఆదరుకున్నాడు గోడకు బల్ల పుడుతుంది నాదా
నీకన్నా ఎక్కువ నాకేం లేదు నాకన్నా ఎక్కువ నీకేం లేదు సతి కాపదంటే పతి ఆదుకోవాలి పతి కాపదంటే సతి ఆదుకోవాలి భార్య కట్టమత్తే భర్త ఆదుకోవాలి భర్త కట్టమత్తే భార్య ఆదుకోవాలి ఇద్దరాలు మొగలు ఏకాస్తులు అయితే బండ్లు ఎక్కుమంటే ఎక్కాలి దిగుమంట దిగాలి మామ కట్టవచ్చిందే బాబా సీరలు లేకనా పెట్ట సొమ్ములు లేకనా సిలకరాలి మొక్కలు తిన్నమైంది అవసరా మొక్క మాలిపోయింది బామ నీకు ఏమో తక్కువైంది బామ ఈ కుమ్మరిపల్లె గ్రామం లోపల 11 నెలల కింద ఎప్పుడు అప్పుడు వచ్చినా మళ్ళీ ఇప్పుడే వచ్చిన ఏం తక్కువైంది నాకు చెప్పు నాదా ఏం కావాలంటే ఇస్తావా చీ పిచ్చిదానా కుమ్మరిపల్లె వారం రోజుల దాకా మనదే పొద్దుగల బయట వారం రోజులుగా మనకంటే ఎవరికి అమ్మినా వాళ్ళు ఊరుకోరా ఓవరాంకో పొద్దుగల బయట అడవి సార్ మనం సరిపోతాయి బయట బస్సులు ఆ బయట పైసలు అడిగిపోతాయి ఈ కుమారపల్లె మళ్ళీ 5 ఏళ్ళకి ఎత్తారు 3 ఏళ్ళకి ఎత్తారు మళ్ళీ 9 ఏళ్ళకి ఎత్తారు 11 ఏళ్ళకి ఎత్తారు అయ్యో బాంచానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు మలవారం చేస్తారు అంటే కడపాలి మా ఏమన్నాం కానీ అందుకే అద్దంటన్నా బాబా 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 పార్వతి ఏమైందే బాబా నా తోడి చెప్పే బాబు కల 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 కన్నీరు పెడుతున్నవే బాబు ఏమైందే నాదాన్ని నీ ఏ వరం కోరుకుంటే అవన్నీ ఖచ్చితంగా నాకు ఇస్తావా శివ ఎంత మాట మాట్లాడుతూ వెండికొండ కైలాసంలో పరిపాలించే లోకాల శంకరుడు నేను దాతరు పంచాయతీల భారతం అంత మాత లేరు శంకరంత దాత లేరు రామయ్య ఏం కావాలో కోరుకోయే నీ అంత దాతవులను ఉన్నారా ఎవరు లేరు నా అంత మాత ఎవరు లేరే ఎవరు లేరా బామా చిన్న బంగారు పల్లాలు మనకున్నాయి తాగ బంగారు చెవులు ఉన్నాయి మామ ఎక్కి చూడ ఎన్ని మేడ దిగి చూడ అద్దాల మేడలు ఏం తక్కువ ఉంది కోరుకో ఏదంటది నీకు ఇస్తా ఏది అంటది నీకు ఆతల పాలు కాబట్టి ఇప్పుడు ఇస్తా ఏం పళ్ళు చేతల పాలు బామా ప్రాణేశ్వర ఈ ఎండి కొండ కైలాసంలో పలనాదా ఏ వంట కోరుకుందనాదా ఏ నోడ వలకుందనాదా కట్ట చీరలాకు ఉన్నాయి నాదా తొడగ జాకెట్లు నాకు ఉన్నాయి నాదో ఏకి సూర్యండి మేడలదా ఆడపాడ అద్దాల మేడలు మనకు మస్తు ఉన్నాయి కాని నాదా అన్ని మనకున్నాయి కానీ నా గర్భవాసమందు ఒక్కగాను ఒక్క బిడ్డ లేదే నాదో అందుకే అంటారే నాదా ఆడి వెళ్ళలే నిల్లు నాదో అడగ దోషమంటారు నాదా కూరాడలే నిల్లు నాదో కూర్చుండ దోషమంటారు నాదా పందిలు లేనిల్లు నాదో పండుకోను దోషమంటారు నాదా దర్వాజ లేనిల్లు నాదా దాడు దోషమంటారే నాదా గర్భవాసమందు నాదా ఒక్కగాను ఒక్క బిడ్డ పొలమలేకపాయ నాదా ఒక్కగాను ఒక్క కొడుకు పొలమలేకపాయనే నాదా నా ప్రాణనాథ కసిరాలు ఉండే తాగా బంగారు చెమ్ములు ఉన్నాయి నాదా తిన బంగారు పల్లాలు ఉన్నాయి నాదా ఇంకేం కావాలి కాసిదాకా కల్లాలు మనకు ఉన్నాయి నాదా ఢిల్లీదాకా భూములు మనకు ఉన్నాయి నాదా ఎండి బంగారం ఎట్ల కూడా సంపద మొత్తం ఉన్నది కానీ నాదా ఇంకేం కావాలి అన్ని ఉన్నాయి కానీ నాదు నా గర్భంలో పుట్టినటువంటి నాదా ఒక్క గాని ఒక్క బిడ్డ లేకపోయినాదా ఒక్క గాని ఒక్క కొడుకు లేకపోయినయ్యా ఎందుకు బాధపడుతున్నావే వీళ్ళంతా మనం ఈ సిట్టింగ్ చదువుకున్నది మరి ఇట్లా అమ్మాడుతుంది పొద్దుగా లేచినాక ఆమె సిట్టే నాదా ముసలి అయింది మరి ఫీజు మనం చదవా ఏ పిచ్చినట్టు ఇంకేం చేస్తాం ఈ పింఛన్ పాడగానే పింఛన్ వచ్చి నుంచి కోడళ్ళకి అత్తలు మాత్రం కోడలు గద గద నొక్కుతున్నా మొత్తం అయ్యో ఈ 2000 పింఛన్ మొత్తం చిన్న కొడుకు అవుతుందో పెద్ద కొడుకు అవుతుందో బిడ్డకి అత్తలు మంచిగా చూసుకుంటారు అందుకే ఈ కాలంలో మాత్రం అత్తల్ని మాత్రం పూల చూసుకుంటారు నీకు అచ్చం ఆ 2000 పింఛన్ ఏమంటే వచ్చిందో కేసీఆర్ పంపుతారు పొద్దుగా నా
కైలాసం లోపల దాతవు నువ్వు ఉన్నావు నాదా మాతను నేనున్నానా మనకి ఎన్ను ఉండి ఏవెక్కరనాదా బంగారం ఉండి ఏవెక్కరనాదా గర్భవాసం అంద పుట్టిన నాదా ఒక్కగాను ఒక్క బిడ్డ లేదు నాదా ఒక్కగాను ఒక్క కొడుకు లేకపోయినయ్యా సమంతాడి విల్ల పోనాదో సమంతాడి విల్ల పుట్టినాదా తల్లి కాతరంటున్నాదా మగంత మగ విల్లగాడు ఉంటున్నాదా మొగల్ల కాతరంటున్నాదో అర్రైన బర్రైన నాదా తన చేరు వండాలి ఎట్టైన కుట్టైన నాదా తన కడుపులో ఉంటాలంటారే అయ్యా నాకు కావాలి అయ్యా అడిగనూరు మంది నాదా ఆడి వల్ల కావాలి నాదా శివ శివ ఎంత ఇది అవనూరు మంది నాదా కొడుకులాలి బలము నాదా కొడుకుల బలమైతే బతుకుతున్న నాదా లేకపోతే నీ రెండు ప్రాణాల కాడ ప్రాణము తీసుకుంటేనే నాదా పార్వతి ఓ బామా అమ్మాని విలువనాదో నాకు వాడి వాళ్ళు లేరు నాదా బాబాని విలువనాదో నాకు కొడుకులు లేరు నాదా రేపొద్దుగల్ల నాదా నువ్వు చచ్చిపోతే నాదా నేను చచ్చిపోతే నాదా ఎంట ఏడవ బిడ్డ లేదు నాదా కొరి వట్ట కొడుకు లేదు నాదా నాదా రేపొద్దుగల్ల ఏ ఊరికన్నా పోతే నాదా నీకు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు కానీ నీ ఎండి బంగారం ఎంతుందని ఎవరు అడగబోరే నాదా అందుకే అంటారు వయ్యలారా అక్క పిల్ల ఆకలికి అందదు చెల్ల పిల్ల చేతికి అందదు పరాయి పిల్ల గాజులు పెడితే పైకము చేటు తర్రైన బొర్రైన తన సేను వండాలి ఎడ్డైన గుడ్డైన తన కడప ఉండాలి అక్క పిల్ల ఆకలికి అందదు చెల్ల పిల్ల చేతికి అందదు పరాయి పిల్ల గాజులు పెడితే పైకము చేటు భ్రమలు చేటంటారాట పరాయి పిల్లలు ఎత్తుకొని ముద్దు పెడితే బుద్ధి తీరబోదు పరాయి పిల్లకు ఓనిత్తది ఇంటర్ కానీ కొడితే ఎవరన్నా పడతారా బంధ పంచరు నాదా ఎండికొండ కైలాసం లోపల నేను ఒక్కదాన్నే ఉన్న నాదా నాకు అట్కనూరు మంది ఆడివాళ్ళు 100 మంది బిడ్డలు అట్కనూరు మంది ఆడివాళ్ళు 100 మంది బిడ్డలు అంటే బాబా పార్వతి ఇంతమంది పిల్లలు ఇస్తే ఎండికొండ కైలాసం ఉంటదాయే అరే తాగకపోతే కుమారపల్లి తాగుకున్నంత ఏమైతుంది ఊరు కూడా తీసుకుంటా సరే అట్కనూరు మంది ఆడివాళ్ళని నువ్వు బామా 100 మంది బిడ్డలని అట్కనూరు మంది ఆడివాళ్ళు ఇస్తా 100 మంది కొడుకులు ఇస్తా బాగా నువ్వు ఎట్టగోలు అట్టగమ్మా అట్కనూరు మంది బిడ్డలు ఇస్తా 100 మంది కొడుకులు ఇస్తా బామా నువ్వు ఎట్టగోలు అట్టవే పార్వతమ్మ పార్వతి ప్రాణేశ్వర మంది ఆడవాళ్ళ నాదా 100 మంది కొడుకులంటే నాదా నువ్వెత్తన అత్తవే పార్వతన మలుకుతున్నావు నాదా నా చని రొమ్ముకు నాదా ఎన్ని రోమాలు ఉన్నాయో నాదా రోమానికి 1000 మందిని నాదా ఎత్తి చేస్తానయ్యా రోమానికి ఎన్ని చిత్రాలు నాదా చిత్రానికి 1000 మందిని నాదా ఎత్తి చేస్తానాదా ఎత్తదాదుకుంటే ఏంది నాదా నువ్వు నాకు సంతానం ఇయ్యాల నాదా నేను తీసుకోవాలనయ్యా నాకు సంతాన బలం అయ్యావు అయితే అట్కనూరు మంది ఆడివాళ్ళని ఇస్తే 100 మంది బిడ్డలు ఇస్తే బామా పార్వతి ఎట్లా పిల్లలకి ఎన్ని చిత్రాలు ఉన్నాయో నా శరీరం అన్ని చిత్రాలు చేసుకొని దారకు 1000 మందిని చేస్తావు అతనికి ఎందుకు బాగానే ఎట్లా కూడా నువ్వు సంతాన బలం ఈ ఫస్ట్ పిచ్చిదాన అట్కనూరు మంది ఆడివాళ్ళని ఇస్తే 100 మంది బిడ్డలు ఇస్తే ఈ భూలోకం ఉంటుందా పార్వతి శంకరుడు చల్ల శివుడలు పుట్టబట్ట దేవుడా చల్ల శివుడలు పుడుతున్నాయి బామా జల్లడికి ఎన్ని చిత్రాలు ఉంటాయో అన్ని చిత్రాలు చేసుకుని దానికి 1000 మందిని చేస్తంటున్నావు బామా
శంకరుడు గదే వాటమనుకుడు బామా సరే నువ్వు చేస్తాను ఎప్పుడైతే అన్నావో బామా నా మనసు లోపల ఒక కోరిక ఉందని లోకాల శంకరుడు ఏమంటున్నాడు బామా నీకు వట్కరూరు మంది అడవులను ఇస్తా 100 మంది బిడ్డల ఫలం ఇస్తా నేను కానీ నా మనసు లోపల ఒక కోరిక ఉన్నదే ఓ బామ పార్వతి ఉగాది పండుగ మధ్య బచ్చాలు చేసిన పచ్చడి చేసినా పచ్చళ్ళు చేసిన ఉగాది పండుగ నాడు కలపిండి ఆరం బొరేం చేసిన బాబా నాకు ఏం లేదు ఇప్పుడు చెప్పియా నాకు కొడుకుల పొలం సంతాన పొలం ఇచ్చిన అనుకో బిడ్డల పొలం సంతాన పొలం ఇస్తే కుమారపల్లి కాడ మర్చిపోయి ఇస్తే సాధమని వాళ్ళని చెప్తా ఆ ముసలికి ఏం పని ఉంది ఊరిది పూర్ మీద ఓలా చూస్తున్నా ఎత్తు అయితే ఆడో 1000 మంది అబ్బాయి పచ్చిన ఈడో 1000 మంది సరే బామా కానీ అక్కడ 100 మంది ఆడవాళ్ళు నీకు ఇస్తా 100 మంది బిడ్డలు ఇస్తా కానీ బామా నా మనసు లోపల ఒక కోరిక ఉంది ఆ కోరికను నెరవేర్స్తావా బామ పార్వతి నీకంటే ఎక్కువ నాకే ఉన్నది ఏ వరం కావాలో కోరుకో నేను అది తప్పకుండా చేస్తా నా చేతిలో ఒకటి చేయెత్తున్నావా చేస్తానప్పు అది ఎల్లెక్కడైతే పెడతాం మళ్ళా అబ్బో మంచిగానే ఇస్తాను సరే బామా అక్కడ 100 మంది ఆడవాళ్ళు 100 మంది బిడ్డలు ఎప్పుడు అడిగినావో నీకు కొడుకుల బిడ్డల ఫలం నీకు ఇస్తా గాని బామ పార్వతమ్మ ఒక చివరి కోరిక బామ నువ్వు అక్కడ 100 మంది ఆడవాళ్ళు 100 మంది బిడ్డలు కావాలంటే బామ కప్ప ముట్టని గౌతము చిరుదేని పత్రి పురుగు ముట్టని పుష్పాలు బామా కప్ప ముట్టని బాబమ్మ రామో రామ బిడ్డలు నీకు కావాలంటే కప్ప ముట్టని గౌతము శిరులేని పత్రి పురుగు ముట్టని పుష్పాలు ఇవి తీసుకొచ్చిన లవకోడి లింగాల్లో పూజ కట్టాలి నాగళ్ళకు మేత పెట్టాలి గట్లయితే నీకు 100 మంది ఆడలు ఇస్తా 100 మంది బిడ్డలు ఇస్తా పోయే ఇచ్చినాడు అడిగేది నామగడ నేను అనుకుంటున్నా నందికి మేత వేయాలి నాగన్నకు పాలు పోయాలి నవకోటి లింగాల పూజ కట్టాలి చెడలేని పత్రి తీసుకొని రావాలి కప్పు ముట్టని గౌతం తేవాలి పురుగు ముట్టని పుష్పాలు కావాలి ఈ ముత్తాడడానికి నేనెందుకు అయ్యా 7 దాసాలు తోలిచ్చింది అనుకో ఒక్క సంచడి కాకపోతే 7 సంచులు తీసుకొస్తారు పిచ్చిదానా మంచిగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు నువ్వే బోర పడతావు మంచిగా యాడ్ చేసుకో ఏ నీ ముంగట నేను బోర పడుతున్నా ఏందనుకున్నావు గత బొరవడి కింద గత్తానా నారా నీకు చెడలేని పత్రి కావాలి పురుగు ముట్టని పుష్పం కావాలి కప్ప ముట్టని గౌతం కావాలంటే నేను తీసుకొస్తే ఎంతసేపు అయ్యా అటు బయట 2 నిమిషాలు ముక్కాన ముడిగల పోనొక గడియ రానొక గడియ పూలు తీసుకొని వచ్చి ఒక గడియ అంటున్నావు ఒకవేళ గడియ తప్పితే ఎట్లంటే గడియ తప్పితే ఏమున్నాయ్యా మా ఆంటీకి ఒక గడి ఎక్కువ కావచ్చు ఇంకో గడి 2 గడియలు పోనీ ఏ అట్లా కాదు ఒకవేళ సరే నువ్వు అంటున్నావు నువ్వు 3 గడియలు తీసుకొస్తేనేమో ఇస్తానంటాను ఒకవేళ నువ్వు చెప్పిన టైం లోపల తీసుకొచ్చింది అనుకో నాకు 2000 మందిని కావాలి ఇస్తావా మరి నేను వాటిలోనే ఉండాలి మరి పిచ్చిదాని నాకున్నట్టే నువ్వు మూతున్నట్టు ఇది పండుకున్న గాళ్ళు లేకుండా ఇచ్చుకున్నట్టుంది నువ్వు అన్నకంటే మొదలు తీసుకొచ్చి బట్టి 2000 కాదు 3000 మంది ఏ మాట అని తప్ప కలికి పోక కల లోపల వద్ద మన శ్రీరాముడు ఎసట్టు అసట్టు శ్రీరాముడు కాదు నమ్మకం లేదు కుమారపల్లి కాడ జమనా తీరాడు జమనా కట్ట ఒక షిట్ ఉంటుంది ఉండవా షిట్టి అది షిట్టి కాదు ముసలామే షిట్ట ఆమె షిట్టనుకో రశ్మి అను లేకపోతే అనసూయను బాగా పిచ్చిదానా పోతా ఇప్పుడే పోతున్నా తీసుకొని వస్తా తీసుకొని రాపో వచ్చిన కింద పడుతున్నా ఉంటాయి
మరి నాయపడతావా ఏ షీ ఆడోళ్ళు ఏమాట మగోళ్ళు అతను ఎగురుతారు నీ పంచన అడు చూసినా చూసి చిన్న కట్టిన అయ్యో అగో జగ తల్లి పర్వతమ్మ బిందె పట్టుకున్నది అడవిల్ల పొలగంప పట్టుకున్న చెడలేని పత్తన ఇసుక రావాలి పొరుగు ముట్టని పుష్పాలు కప్ప ముట్టని గౌతమ తీసుకొని వత్తనా అని ఓ నాదా ప్రాణేశ్వర నీకంటే ఎక్కువ నాదా నాకేమి లేదు నాదా నాకంటే ఎక్కువ నీకేమి లేదు ఇంత విషాదము నాదా ముక్కాన మూడి గడిగెళ్ళ నాదా నీ ముంగట పోస్తానాదా నీ ప్రాణాల కడేస్తానా అని శంకరుని ఎంచేసి దించేసి మాట్లాడుతున్నది ఈ జగతల్లి పర్వతయ్యా రాధా ప్రాణేశ్వర పోతున్నదయ్యా నేను వచ్చేదాకా నువ్వు లోగిళ్ళనే ఉన్నది చెప్పింది అటువైతేనాదా అటువైతే చెల్లిరా నవకొండింగాల పూజ కట్టారు అందుకు మేతే నాగ పాల్పోయాలి నవకొండింగాల పూజ కట్టడానికి వచ్చి చెప్తా దానికి కొబ్బరికాయ కొడతానికి ఏం గానాడు జగదల్లి పర్వతమ్మ జల్లారు బిన్న పట్టుకున్నది ఎండు చుట్ట పట్టుకొని బంగారు బాణవ పట్టుకున్నది అడవిల్ల ఎల్లగంప చేతి లోపల పట్టుకున్న జగదల్లి పర్వతమ్మ అడవితో పట్టుకొని అడవి బాటలు పట్టుకొని సవనాల బాయి బయటకు బయలు వెళ్ళిపోతానా అని వారు పార్వతి రామ శాంభవి అడవి తొగలు పట్టుకున్నది కనతల్లి పర్వతమ్మ అడవి బాడ పట్టుకొని ఎండు చుట్ట బంగారు బాణవ చేతి లోపల పట్టుకున్నది పర్వతమ్మ తల్లి అడవి లోపల బాయి బయటికి బయలుపోతున్నాడు కనతల్లి పర్వతమ్మ ఏనాడు బయలుపోతున్నదో పార్వతి పోయారు అక్కడ చూస్తున్నాడు శంకరుడు పార్వతి అటుకనూరు మంది ఆడి 100 మంది బిడ్డలు కావాలన్న వరకల్లా కంచుకోరు బిందె పట్టుకొని బంగారు పొలతొట్టు పట్టుకొని పోతున్నావు నాదా పోతుందా అని భర్త పాదాలు మొక్కలు వింత అహంకారమే పార్వతి కప్ప ముట్టని గౌతము చెరువేని పత్రి పురుగు ముట్టని పుష్పని గెట్ట దొరుకుతుంది చూస్తా లోకాల శంకుడు గప్పుడే బగ్గుమన్నాడు పార్వతమ్మ భూలోకం ఎవరితో పట్టుకొని పార్వతమ్మ బయలుతుంది ఆగో లోకాల శంకుడు తమ్ముడు విష్ణుదేవుడు ఉన్నాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు అరే తమ్ముళ్ళు పోయి తమ్ముడా అబ్బా ఎనుకనే ఉంటావు ఏం చేస్తున్నావే ఏమైంది ఏం పని చేస్తున్నావు ఏమైంది అరే ఏం చేస్తున్నావే అన్న ఇక్కడికి దగ్గర అరే శివశరం నాకెందుకు తమ్ముడా అరే ఏం పని చేస్తున్నావు నువ్వు శివల్ల గట్టి ఉన్నది శివాల గట్టి ఉంది శివల్ల గట్టి మీద 1 కోటి లింగాలు ఉన్నాయి 1 కోటి లింగాలు పూజ కట్టాలి పూజ కట్టాలంటే చేసిన ఇలాగ పూజ చేసిన ఎందుకు చేసినట్టు ఇల్లాలు గుర్తు చేసి మైసి వచ్చి సాంబార్ పొగ లేపిన కొబ్బరికాయ కొడదామనుడు వాళ్ళు ఇక్కడ కోలు బాగున్నట్లే ఇక్కడ పిల్లులు ఉన్నాయి
ఈయన పోయి పిల్లి పోయి కోళ్ళని పట్టింది మరి పట్టాడు పోవాలి ఎవరింట్లకు మీ ఇంట్లకు మా ఇంటి దగ్గర మేము కూర్చుండి ఒక్క పని కొబ్బరికాయ టప్ మనకు నన్ను కొట్టిన కొన్ని పెట్టింది నన్ను కొట్టిన పిల్లి కొన్ని పెట్టగానే ఆ కోడి ఏమంటుంది ఎగింది కొట్టగలే గజమే పడ్డది రామశేఖర కోడి పాడు గజమేనా పడ్డదా అనుకున్నా చట్ట అనుకున్న పోయి అనుకున్నా ఇక సట్ట అనుకోగానే ఇంత మంచి కోడి చక్కగా తీసుకెళ్ళినా ఒత్తులో కూర్చున్నా ఒత్తులా ఒత్తంటే ఇప్పుడు పొయ్యి ఉంటుంది పొయ్యి పడుకుండా నిలబడ్డ గారు కుండల అందులో ఉచ్చి లేపగానే బూరి కిందికి కోడి మీద తీసుకున్నా కైమ వేసి పొయ్యి మీద వేసుకున్నా సుర్రం అన్నది దిగిందిగా ఇక పూజ అయిపోతుందా అని ఆనమైన గట్టే దేవుని దండం పెట్టి ముక్క నోట్లు వేసుకుంటా అనుడు బ్రహ్మదేవో అనిపిస్తావా శివ బ్రహ్మదేవ ఎంత మోసం చేస్తున్నాడు బ్రాహ్మణులు మనం కౌసరిసి ముడతాంరా చిచ్చి ఓన్లీ బూరే వారితో అరే గుడ్డు తింటాంరా మనము గుడ్డు తింటా బుర్రలు వారి గుడ్డు తింటాం బుర్రలు వారిస్తాం అరే మన కళ్ళు తాగుతాంరా కళ్ళు తాగుతాం సీజన్ వారిస్తాం అరే మందు తాగుతాంరా మందు తాగుతాం వెళ్ళంగా సీజన్ పోరాం అరే శివ శివ మన మటన్ తినవరా మటన్ తింటాం మేకతో కలబడి కోసేస్తాం నువ్వు దుర్మార్గం నువ్వు మాత్రం పట్టుకుంటు నువ్వు ఒక్కొని ఆడుకోతావు ఇప్పుడు అరే మన వదిలే పార్వతమ్మ అట్కరూరు మంది ఆడవాళ్ళు కావాలి సవనూరు మంది బిడ్డలు కావాలి అట్కరూరు మంది ఆడవాళ్ళు కావాలి కప్ప ముట్టన గౌతం శిల్లేని పత్రి పురుగుంటారు పుష్పాలు దేమని చెప్పినా మన వదిలే కాపురం చూసినవరా ఇంత కళ్ళ కాలగడకుండా మొగని చెప్పకుండా పోయి తీసుకొస్తుంది ఎంత విషాదమని ఉరుకుతుందిరా గట్ట కాదు ఆడితే పట్టుంది అనుకో అరికాళ్ళకి దగ్గర నడుతుంది నువ్వు ఉరికినా చెప్పులు దంగాలి అది దొరకదు దొరకదారా బ్రహ్మదేవుడు తప్పించుకుండు తమ్ముడా విష్ణుదేవా విష్ణుదేవా ఉన్నావురా ఏడున్నావురా నేనా ఇప్పుడే తానం చేసిన తానం చేసి పొయ్యి మీద బియ్యం పెట్టుకున్నా ఇంత మిరపకాయలు కొత్తిమీర ఇంత పాటు సాల్ట్ వేసుకుంటున్నా అరే ఇది ఎప్పుడు నువ్వే వేసుకుంటావురా అరే పెళ్ళం లేదారా మరదలేదా నిన్న ఇంత అయింది సరే తమ్ముడా విష్ణుదేవా తమ్ముడా బ్రహ్మదేవా ఇద్దరు తమ్ముడు ఎప్పుడైతే తప్పించుకున్నారో శంకుడు ఏమనుకున్నాడు బామా అక్కరూరు మంది ఆడివాళ్ళను సౌరూరు మంది బిడ్డలు ఎండుకుండా ఉంటదా ఉండబోదు అందుకని లోకాల శంకరుడు గగునాల మీద గణరామ శనికి అవతారం కట్టుకున్నాడు లోకాల శంకరుడు కప్పలేని నీళ్ళ కప్పలు హుట్టియాలి పురుగు లేని పుష్పాల మీద పురుగులు హుట్టిస్తాను లోకాల శంకరు శిరలేని పత్రి మీద శిర హుట్టిస్తాను అనుకున్నాడు గగురాల మీద గణరామ శిలిక అవతారం మీద ఓ రామ ఈలుగో అవతారం మీద శంకరుడు ఆగో పురుగు ముట్టని పుష్పాల మీద పురుగులు కొట్టించిండు కప్పలి నీళ్ళ కప్పలు కొట్టించిండు చెల్లేని పత్తి మీద చీడ కొట్టించిండు ఆ చిగమెల్ల పార్వతమ్మ అడుగుతో పట్టుకొని బయలు వస్తుంది తల్లి పార్వతమ్మ ఆ తెగ తల్లి పర్వతమ్మ అమ్మ చుట్ట పట్టుకున్నది బంగారు బాణ పట్టుకున్నది కన్న తల్లి పర్వతమ్మ ఆ పట్టుకున్నది ఆ తల్లి పర్వతమ్మ సోనాల బాయి వేడుకోత బాయి కాడను నాకు నీళ్ళు దొరుకుతాయి అని కన్న తల్లి పర్వతమ్మ తల్లి
బాయి వేడికి వచ్చినది ఓ దేవుడా బాయిల రుణమంటే ఓ దేవుడా బాయి లోపల చూస్తుంది కనతల్లి పర్వతమ్మ కన్నాడైన గాని ఆ కప్పలు లేని బాయి లోపల కప్పలు ఉడుతున్నాయట బాయి లోపల